వెల్కమ్ టు ఎన్జిఆర్ అకాడమీ తెలుగు ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి ఆర్టికల్ 8. ఈ ఆర్టికల్ 8 ఏం చెప్తుందంటే, విదేశాల్లో నివసిస్తున్న ఇండియన్ ఆరిజిన్ వ్యక్తులకు భారత పౌరసత్వం ఎలా వస్తుందో తెలిపేటిదే ఈ యొక్క ఆర్టికల్ 8. సింపుల్గా చెప్పాలంటే, భారతదేశంలో పుట్టకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు లేదా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ భారతదేశానికి చెందిన వాళ్ళు ఒకవేళ ఫారెన్‌కి విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి పిల్లలుంటే పిల్లలకు ఎలా ఇండియన్ సిటిజన్‌షిప్ వచ్చో తెలిపేటిదే ఈ యొక్క ఆర్టికల్ 8. అయితే దీనికి అప్లికేబుల్ అవ్వాలంటే, విదేశాలకు వెళ్ళి ఉన్న వ్యక్తులు ఇండియన్ సిటిజన్స్ అవ్వాలంటే వాళ్ళకి కొన్ని షరతులున్నాయి. అవేంటనంటే, ఆ మెంబర్ ఖచ్చితంగా ఇండియన్ ఒరిజిన్ అయ్యుండాలి. ఇంకోటి ఏంటనంటే, వారు విదేశంలో ఫారెన్‌లో వాళ్ళు నివసిస్తూ ఉండాలి. ఇకపోతే అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటనంటే, అక్కడ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయబార కార్యాలయానికి వెళ్ళి, అంటే ఇండియన్ ఎంబసీ ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళక్కడ రిజిస్ట్రేషన్ అన్నది మ్యాండేటరీగా చేయించుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళు ఇండియన్ సిటిజన్‌షిప్ అన్నది పొందవచ్చు. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక వ్యక్తి అమెరికాలో ఉంటాడు. అయితే వారి యొక్క తల్లిదండ్రులు ఇండియా వాళ్ళయి అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళకి పుట్టిన కుమారుడే ఈ వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి భారత పౌరసత్వాన్ని పొందాలంటే అతను ఖచ్చితంగా రాయబార కార్యాలయానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఎవరైతే అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఇండియన్ సిటిజన్‌గా కన్సిడర్ అవుతారు. సో, థాంక్ యూ వన్ అండ్ ఆల్. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.